హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నట్టుకు గాను చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టికర్తవు, పరిశుద్ధులందరికీ కూడా తండ్రివి, అధిపతివైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఈ భూమిని దానిలో ఉన్న సమస్తమును సృష్టించి వాటిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలిస్తున్న నీ విధానము ఎంతో ఉన్నతమైనది. ఈరోజు ఈ మాటలు మేము వినగలుగుతున్నామంటే అది కేవలం మీ దయ, మీ కృప. మాకు తోడుగా ఉండి అయ్యా ఈరోజు వినే ప్రతి మాటను అర్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకునే జ్ఞానమును మాకు ప్రసాదించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనము ఏలియా జీవితంలో జరిగిన సందర్భాలను బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు నేర్చుకుంటున్నాం. ఏలియా తన జీవితంలో ఎన్నో చూశారు. రకరకాల శ్రమలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయన చనిపోయే పరిస్థితులు కూడా తను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తన బాధ్యతలు తర్వాత దేవుడు అదే ఉత్సాహంతోని ఎవరైతే చేయగలరో అటువంటి వ్యక్తిని ఒకరిని గుర్తించవలసిందిగా దేవుడు అతనికి ఆదేశించగా ఎలీషాను కనుక్కున్నారు. ఎలీషా తన పనులు తాను చేసుకుంటున్నప్పటికీ ఎప్పుడైతే దేవుని ఆత్మ ఎలీషా మీదకి దిగివచ్చారో అప్పుడు ఎలీషా కూడా ఏలియాని వెంబడించడం ప్రారంభించారు. ఈ వెంబడించడం ఎక్కడ దాకా వచ్చిందంటే అందరికీ కూడా తెలిసిపోయింది. ఇంకా ఎలీషాతో పాటుగా మిగిలిన ఇంకొక 50 మందికి కూడా ఏలియా ఒక రోజున సుడిగాలిలో దేవుడు ఏలియాను తీసుకుని వెళ్ళిపోబోతున్నారు అనే విషయము అందరికీ కూడా తెలిసి ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటే ఎలీషా మాత్రం ఏలియా వెంటనే ఎక్కువ సమయం గడపాలని తిరుగుతూ ఉండటం ఇవంతా కూడా మనం గడిచిన ఎపిసోడ్లో మనం చూసాం. అయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ మనము ఈరోజు 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము చివరిలోకి వస్తున్న కొద్దీ మనము మొదటిగా 13వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయం 13వ వచనము చదువుకుందామండి. ఇక్కడ మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డుకు వచ్చారని ఇక్కడ రాయబడి ఉంది. ఏలియా ఎప్పుడైతే దేవుని ద్వారా కొనిపోబడుతూ ఉన్నారో అక్కడ ఎలీషా కూడా ఉన్నారు. అయితే ఎలీషా ఏలియాని ఒక కోరిక కోరటం మనము దీనికంటే ఒక 2 వచనాల ముందు మనం చూడొచ్చు. నేను వెళ్ళే ముందు నీకు ఏమైనా చేయాలని నువ్వు కోరుకుంటున్నావా అని ఒక ప్రశ్న గురువు గారు శిష్యుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రస్తుత కాలంలో గురువులు శిష్యుల్ని అడగాల్సిన ప్రశ్న ఇది. నువ్వు సువార్తకు వెళ్తున్నావు కదా, నీకోసం నేను ఇంకా ఏమైనా చేయాలని ఆశపడుతున్నావా? లేదా నువ్వు ఒక పని మీద వెళ్తున్నావు కదా, నీకోసం నేను ఏమైనా చేయాలని నువ్వు ఆశపడుతున్నావా అనే అడిగే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ గురువు గారి దగ్గర ఆఫర్ చేయడానికి ఏముంది? ఈయన దగ్గరే ఒక దుప్పటి, ఒక నడుముకు ఒక దట్టి కట్టుకొని ఉన్నారు. ఇంకంతే. ఆయన గురించి ఇంకా ఆయనకి ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయని ఏం లేదు. ఎలీషా దగ్గర మాత్రం, శిష్యుడి దగ్గర మాత్రం చాలా ఉన్నాయి. ఆయన మొదటి నుంచి కూడా ధనవంతుడు, ఆయనకి ధనంతో అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఈ పేదవాడైన గురువు గారు ధనవంతుడైన శిష్యుని అడుగుతున్నారు, నేను వెళ్ళిపోయే ముందు నీకేమన్నా ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావా అని అడిగినప్పుడు ఈయన, నీ శిష్యుడినైనా, నీ సేవకుడినైనా, నీ దాసుడినైనా నాకు నీ దగ్గర అయితే ఏదైతే పరిశుద్ధాత్మ వరం ఉన్నదో నీ పరిశుద్ధాత్మను 2 నాకు ఇవ్వు అని అడుగుతా ఉన్నారు. అప్పుడు ఎలీషా అడిగిన ప్రశ్నకు ఏలియా ఆశ్చర్యపడి ఈ విధంగా చెప్తున్నారు, నువ్వు అడిగిందేమీ అంత సులువైనది కాదు. ఉన్నపాటున నీకు ఇచ్చేయడానికి అంత సులువైన విషయమేం కాదు. ఇంకా ఏమన్నా అవకాశం ఉందా అని అడుగుతుంటే లేదు, నాకు ఖచ్చితంగా ఈ వరమే కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఎలీషాకి తెలుసు
పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి ఏంటి అనేది తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎటువంటి కార్యాలు చేయగలమని తెలుసు. ఆయన బంగారం అడిగితే ఒకవేళ అప్పటికప్పుడు బంగారంను కూడా పరలోకం నుంచి రప్పించేవాడు కావచ్చు ఏలియా. ఎందుకంటే అగ్నిని రప్పించిన వాడు ఇంకా ఏదైనా కూడా చేయగలిగినంత శక్తి పరిశుద్ధాత్మ ద్వారా అతనిలో ఉన్నది. కానీ ఎలీషాలో మాత్రం ఆయన మోటివ్ మాత్రం చాలా గొప్పది. ఆయన ఉద్దేశము, ఆయన మొదటి నుంచి ఏలియాను గమనిస్తూ నేర్చుకున్నది మాత్రం చాలా ఉన్నతమైనదే తను కోరుకున్నారు. ఖచ్చితంగా నాకు నీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ నాకు రెండింతలు కావాలని అడిగారు. రెండింతలు పరిశుద్ధాత్మ అంత సులువైన విషయం కాదు. అయినప్పటికీ ఒక మాట మాత్రం తన శిష్యుడికి చెప్తా ఉన్నారు. ఏమనంటే, నన్ను దేవుడు కొనిపోతున్నప్పుడు నువ్వు గనక నన్ను చూడగలిగితే నీవు ఆ శక్తిని పొందుకుంటావు. ఒకవేళ నన్ను చూడలేకపోతే నీకు ఆ శక్తి ఉండదు అని చెప్పారు. అంత లోపటనే వీళ్ళు యోర్దాను నది దాటారు, శిష్యుడిని కూడా దాటించారు. అలా వాళ్ళు వెళ్తుండగానే అగ్నిరథం వచ్చి ఏలియాని తీసుకొని ఎక్కించుకొని వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం. శిష్యుడు కింద ఉండి అరుస్తూ ఉన్నారు, యెహోవా రథములు నీవే అని. అదైపోయిన వెంటనే పైన ఈ వెళ్ళిపోతున్న గురువు గారు తన శిష్యుడిని మర్చిపోలేదు. తన వస్త్రాన్ని చింపి తన దగ్గర ఉన్న దుప్పటిని కిందేశారు. కింద వేసినప్పుడు ఆ దుప్పటి ఎత్తుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఎలీషా మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దుప్పటి మామూలు దుప్పటి కాదు. ఇన్ని సంవత్సరాలు ఎలీషా చేసిన పరిచర్య దుప్పటది. అది పరిచర్య భారము, సువార్త భారము, దేవుని పని భారము. అది ఈ రోజున ఎలీషాకి అప్పగించారు. ఈ ఎలీషా దాన్ని సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. దాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడు మేబీ ఇంకా అప్పటికి కొన్ని నిమిషాల ముందే వాళ్ళు ఆ యోర్దాను నదిని పాయలుగా చీల్చారు కొట్టి, కాబట్టి అది ఇంకా తడిగా ఉండొచ్చు. ఆ దుప్పటి ఇంకా తడిగా ఉన్న ఆ దుప్పటిని పట్టుకొని శిష్యుడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. శిష్యుడు ఇంతసేపు గురువుగారు వెనక్కి తిరిగాడు. దీంతో ఎలా దాన్ని ముందుకు వెళ్ళాలి, ఈ పరిచర్యను ఎలా తీసుకువెళ్ళాలి అనేది తనకు పూర్తి అవగాహన లేదు. ఎందుకనంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి వెనక మనం తిరుగుతున్నంతసేపు మనకి ఆ భారం పూర్తిగా తెలియదు. మా నాన్నగారు సేవకులు అని నేను ముందుగానే మీకు చెప్పడం జరిగింది. మా నాన్నగారితోటి నేను సువార్తకు తిరుగుతున్నంతకాలం నాకు అంతగా భారం ఉండేది కాదు. మా నాన్నగారు పాట పాడమంటే పాడేటోడిని, వాక్యం చదవమంటే చదివేటోడిని, ప్రార్థన చేయమంటే చేసేటోడిని. ప్రార్థన అయిపోగానే బైక్ మీద రెడీగా ఉండేటోడిని. నేను స్టార్ట్ చేసుకుని ఉంటే నాన్న వచ్చి ఎక్కేటోళ్ళు, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంతకంటే ముందు నడిచి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. లాంతరు పట్టుకొని సువార్తకి చీకట్లో ఆదివాసీల గ్రామాలకి మా నాన్నగారితో పాటుగా వెళ్ళడం, ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉన్నాయి నాకు. అయితే నేను కుర్చపల్లి అనే వరంగల్ ప్రాంతంలో కుర్చపల్లి అనే ఒక ఊరిలో పాస్టర్గా నేను అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు, ఆ ఊరికి నేను వెళ్తున్నప్పుడు నా మనసులో ఎన్నో ఆలోచనలు. నేను పరిచర్య ఎలా చేయాలి, నాకు చదువుటం అయితే చదువుకున్నా కానీ నేను ఎలా చేయగలను, అక్కడ ఉండే వ్యక్తులు నాకు తెలియదు, అక్కడ ఉండే పరిస్థితులు నాకు తెలియదు. పైగా మా భార్యను కూడా తీసుకొని ఇక్కడికి వస్తే చిన్న పల్లెటూరు కదా, నేను ఎలా ఈ పరిచర్యను ముందుకు నడిపించగలుగుతా. ఫెసిలిటీస్ గురించి ఆలోచించా, భయం అనిపించింది. అక్కడ వ్యక్తుల గురించి ఆలోచించా, భయం అనిపించింది. అన్నిటి గురించి ఆలోచిస్తూ నేను బస్సు దిగి ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు నాకేమీ అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. నాకు అక్కడ జాన్ అనే ఒక పాస్టర్ గారు, స్థానిక ఆ ఊరు వ్యక్తి పక్క ఊరిలో పరిచర్య చేస్తారు. ఆ పాస్టర్ గారు నన్ను తన ఆటోలో తీసుకొని ఆ ఊరికి తీసుకొని వెళ్ళి కొంతమంది వ్యక్తులకు నన్ను పరిచయం చేశారు. ఆ కొద్దిపాటి పరిచయం నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన వచ్చి ట్రైనింగ్ చేశారట. మన ఊరికి పాస్టర్ గారు వచ్చారు, జాగ్రత్తగా చూసుకోవాలి మీరని అక్కడ స్థానిక సంఘస్థులకి బాధ్యతగా నా గురించి అప్పచెప్పారు. మరుసటి రోజు మా ఫీల్డ్ సూపర్వైజర్ గారు రత్నపాల్ గారు వచ్చి నన్ను అక్కడ అందరికీ చర్చిలో పరిచయం చేయడం జరిగింది. ఆ రాత్రి నేను పడుకున్నప్పుడు నేను ఈ చర్చిని ఎలా లీడ్ చేయాలి,
ఎలా మనుషులతోటి నేను ఎలా మాట్లాడాలి, అక్కడ సంఘస్థులతోటి నేను ఎలా మింగిల్ అవ్వాలనేది అంతా కూడా నాలో రకరకాల ఆలోచనలు. ఒంటరి వాడిననే భావన వచ్చింది. ఎందుకంటే ఆ రోజు రాత్రి చర్చిలో ఒంటరిగా పడుకున్నా నేను. ఆ రోజు పడుకుని నాకు నిద్ర పట్టడం లేదు. ఎలా నేను ఏంటి నేను చేయగలనా లేదా ఇది ఎట్లా అని అన్ని డౌట్స్. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొర విన్నారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు. రెండవ రోజు సేవకులు వచ్చి నాకు ధైర్యాన్ని కలిగించి మాటలు చెప్పి అక్కడ వాళ్ళకి పరిచయం చేసిన తర్వాత క్రమంగా నాకు మనుషుల్లో కలవడం అలవాటైంది. అంతకంటే ముందు నేను ఎంత సేవకుడి కుమారుడిని అయినప్పటికీ కూడా సిగ్గుపడేవాడిని. కొత్త వాళ్ళతో మాట్లాడడానికి భయం అనిపించేది, బెరుకుగా ఉండేవాడిని. కానీ నేను అక్కడ సేవకునిగా ప్రారంభించిన తర్వాత నుంచి క్రమంగా నాలో ఉన్న భయాందోళనలు అన్నీ పోయినాయి. కానీ ఆ కొన్ని క్షణాలు, కొన్ని రోజులు మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను. అవి అన్నీ కూడా గొప్ప అనుభూతులు. ఎలీషా కూడా ఏలియా నుంచి బాధ్యతలు స్వీకరించినప్పుడు తన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు ఉండొచ్చు, తన గుండెలో గుబులుగా ఉండుండొచ్చు, తన మనసులో కన్ఫ్యూజన్ తోటి తను ఉండి ఉండొచ్చు. నిజంగా ఎలీషా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం కొంచెం అర్థం చేసుకుంటున్న సమయంలోనే ఎలీషా ఆ దుప్పటి తీసుకొని యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఇప్పుడు తను నది దాటి యువతలకు రావాలి. తన అవతలకు దాటించింది తన గురువు గారు. ఇప్పుడు యువతలకు రావడానికి తనంతట తానే దాటాలి. గురువు గారు ఇచ్చిన ఆశీర్వాదం తన మీద ఉన్నదని తనకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే తన గురువు గారు చెప్పిన మాట ప్రకారం తను వెళ్తున్నప్పుడు చూస్తూ ఉండే పరిస్థితి ఉంటే మాత్రం రెండంతల ఆత్మశక్తి నీ మీద ఉన్నట్టే అన్నారు. తను చూశారు కాబట్టి తనకు తెలుసు తనకి ఆల్రెడీ ఆత్మశక్తి వచ్చింది అని, పరిశుద్ధాత్మ ద్వారా శక్తి తనలోకి చేరింది అని ఎలీషాకి ఖచ్చితంగా తెలుసు. అందుకనే ఆ ధైర్యంతో ఆ దుప్పటిని తను తీసుకున్నారు. ఆ దుప్పటిని తీసుకొచ్చి యోర్దాను నది మీద టప్మని ఒక్కసారి కొట్టారు. వెంటనే తన గురువు గారు చేసినప్పుడు ఏ విధంగా అయితే పాయలుగా చీలిందో యోర్దాను నది మళ్ళీ పాయలుగా చీలింది. అటొక పాయ ఇటొక పాయ. 50 మంది శిష్యులు దూరం నుంచి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తూ ఉంటే ఎలీషా ఈ కార్యక్రమం చేసేసరికి ఆయన దాటి వచ్చే వరకు ఎదురుగా ఉండి ఈయన దాటగానే అందరూ కూడా వచ్చి ఆయనకి సాగిలపడి నమస్కరిస్తున్నారట. మనకి ఈ మాటలన్నీ కూడా 2వ అధ్యాయము 15వ వచనంలో కనిపిస్తుంది. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది అని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారట. అంటే కంప్లీట్గా పడుకొని మరి ఆయనకి నమస్కారం చేస్తున్నారు. ఈరోజు ఒకసారి ఈ వాక్యాలని, ఈ పరిస్థితులను మన జీవితానికి అప్లై చేసుకొని చూద్దాం. ప్రియ సేవకుడా, సేవకురాలా, మీ దగ్గర నుంచి, మీ మందిరం నుంచి ఎవరైనా సువార్తకి వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని ఎంతగా ప్రోత్సహిస్తున్నారు? లేదు నువ్వు ఇక్కడే సువార్త నేర్చుకున్నావు కాబట్టి ఇక్కడే ఉండిపోవాలంటున్నావా? లేదా ఇక్కడ నువ్వు మొదటి నుంచి ఎదిగావు, ఈ సంఘానికి నువ్వు ఎప్పటికి కూడా ఇక్కడే సహదాసుడిగా ఉండి ఇక్కడనే వాలంటీర్గా నువ్వు పనిచేయాలని మాత్రమే నేర్పిస్తున్నావా? లేదా నువ్వు ఎక్కడున్నా సరే మా ప్రార్థనలు మీకు సహాయంగా ఉంటాయని మాత్రం చెప్పి వదిలేస్తున్నావా? లేదా చివరి వరకు కూడా తను పరిచర్యలో బలంగా వాడబడే వరకు కూడా తనకు తోడుగా నిలబడుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎలీషా లాంటి వారిని పరిచర్య నిమిత్తం వెళ్ళనివ్వండి. ఎలీషా లాంటి వారిని పరిచర్య కోసం బలపరచండి. ఎలీషా లాంటి వారిని పరిచర్య కోసం ప్రేరేపించండి. వారిని ఒక్క మాట కూడా అడగండి, మీకోసం మేమేమైనా చేయాలా? ఆస్తులు అడుగుతారా అండి? అంతస్తులు అడుగుతారా? వారి ధైర్యం అడుగుతారు, ప్రార్థన కోసం అడుగుతారు. ఈ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. తన గురువు గారు, శిష్యుడు మనసును ఎరిగిన గురువు గారు అడుగుతున్నారు, నీకోసం నేను ఏం చేయాలి? నేను వెళ్ళిపోయే లోపల నీకోసం ఏం చేయాలని అడుగుతున్నారు. ఒక సువార్థికుడికి, ఒక నిజమైన సేవకుడికి ఆ భారం తెలుసు. అవసరతలో ఉంటారనే తన శిష్యుడి అవసరతను తను తెలుసుకున్నారు. అందుకని అడిగారు. అడిగినప్పుడు శిష్యుడు కూడా తన సేవకుని, తన గురువు గారిని చూస్తూ పెరిగిన శిష్యుడు
తన గురువు గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తూ ఇన్స్పైర్ అవుతూ రోజుకు రోజుకు నాకు కూడా అటువంటి శక్తి కావాలనే ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్న దేవుని శిష్యుడు ఆయన. నిజంగా ఆయన ఇంకా దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. గొప్ప అవకాశం కోసం ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నా సేవకుడి దగ్గర నుంచి ఇటువంటి ఆశీర్వాదం నేను కూడా పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఈరోజు శిష్యులు కూడా మీ సేవకులతోటి మీరు సువార్తకు బయటికి వెళ్తున్నప్పుడు అతని దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఒకవేళ ఆయన ధనవంతుడైతే ఈరోజు వచ్చిన కానుకల్లో నుంచి నాకు కూడా కొంత ఇవ్వాలని ఆశపడుతున్నారా? నాకు నిజంగా ఒక ఇన్సిడెంట్ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక సంఘంలో గొడవ అవుతుంది. గొడవ దేనికి అంటే సేవకుడు తర్వాత సంఘంలోని కొందరు సువార్తకు వెళ్ళారు. అందరూ ఇల్లు సందర్శించారు. చక్కగా వెళ్ళిన ప్రతి చోట సేవకుడికి కొంత కానుక పెట్టారు. వచ్చేసిన తర్వాత పాస్టర్ గారు మిగిలిన వాళ్ళందరూ కూడా అందరూ గుడ్ నైట్ చెప్పుకొని వెళ్తుంటే ఒక వ్యక్తి మాత్రం అక్కడ నిలబడి నా భాగం ఏది అని అడిగారు. నీ భాగం దేంట్లో అని పాస్టర్ గారు అడిగారు. మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి స్ట్రక్ అయిపోయారు. ఏం జరుగుతుందా అంటే, నేను కూడా సువార్తకు వచ్చా కదా, కానుకలు పెట్టారు కదా, నా భాగం ఏది అని అడుగుతున్నట్టు. ఎప్పుడైనా మీరు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారా? కానుకలు దశమ భాగాలు దేవునివి, అవి సువార్త పరిచర్యలో ఉన్న దైవ సేవకునివి. ఈరోజు మనం వెళ్తున్నామనంటే ఎలీషా మాదిరిగా ఆత్మశక్తిని కోరుకోవాలి. కానీ పరిచర్యలో నేను తిరిగా కాబట్టి మా సేవకుడి ద్వారా నాకు కొంత డబ్బు కానీ కొన్ని వస్తువులు కానీ మాకు రావాలని మనం ఆలోచన చేసుకోకూడదు. ఎందుకనంటే మనకు అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలు దేవునికి కూడా తెలుసు. అలా అని మనం బలవంతంగా ఏమీ అడిగి గుంజుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో పెద్ద గొడవే జరిగింది అక్కడ. నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది, ఇట్లాంటి ఆలోచన కూడా చేస్తారా అని. ప్రియ సహోదర సహోదరి, సేవకులు ఎన్నో కష్టాల మధ్యలో ఉంటారు. ఎన్నో ఇబ్బందులు వారు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వారు కూడా మనుషులే, వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. వాళ్ళకు కూడా సేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా మానసికపరమైన ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే సువార్థికులను సేవకుల్ని వూండెడ్ హీలర్ అంటున్నారు. అంటే తను గాయాలతో ఉండి ఇతరుల గాయాలకు మందు రాసేవాడు అని అర్థం. తను గాయపడుతున్నప్పుడు కూడా ఇతరుల గాయాల కోసం ప్రార్థన చేసేవాడు, ఇతరుల స్వస్థత కోసం ఆలోచన చేసేవాడు అని సేవకులను చెప్తూ ఉంటారు. అట్లాంటి సేవకుల దగ్గర నుంచి మనం వస్తువులో ధనము ఎప్పుడు కూడా ఆశించకూడదు. ఒకవేళ ఆయన ఖర్చు పెట్టుకుంటే మనం సంతోషించే వాళ్ళుగా ఉండాలి. కానీ ఆయన దగ్గర నుంచి మనం ఇంకా ఏదో లాక్కోవాలనే ఆలోచన మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. నేను సేవకుడని మాట చెప్పడం లేదు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి సేవ చేస్తున్న వాళ్ళని చాలా దగ్గరగా చూసిన కుటుంబం మాది. అందుకని నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నా. ఇక్కడ ఎలీషా చాలా సంతోషంగా భారమైన తన గురువుగారి బాధ్యతలతో పాటు పరిశుద్ధాత్మ శక్తిని కూడా తను పొందుకొని అందరూ చూస్తుండగా వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణగా నిలబడ్డారు. ఈరోజు మీ సేవకులు, మీ సంఘంలో ఉన్న సంఘ కాపరి ఆయన పరిచర్యలో సహదాసులుగా ఉండటానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు? ఆయన వంటి సేవ చేయాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారు? లేదా ఏలియా లాంటి సువార్థికుడిగా మీ శిష్యులకు, మీ సంఘస్థులకు మీరు కనబడుతున్నారా? ప్రియ సేవకురాల, ఏలియా మాదిరిగా మీరు కనపడుతున్నారా మీ సంఘస్థులకు? అదేవిధంగా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎలీషా లాంటి వాళ్ళు మీ జీవితాన్ని బట్టి, మీ వ్యక్తిత్వాన్ని బట్టి ఎలీషా లాంటి వాళ్ళు తయారవుతున్నారా? అదేవిధంగా ఏలియా మాదిరిగా నేను కూడా కార్యాలు జరిగించాలి, మా సేవకుని కంటే ఇంకా గొప్పగా నేను పరిచర్య చేయాలనే ఆసక్తి, ఆశ మీలో ఉందా? ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. దేవునికి మహిమకరంగా మనమందరం కూడా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమందరం కూడా కలిసి పనిచేస్తేనే దేవుని రాకడను మనం వేగవంతం చేయగలమన్న సంగతి మీకు తెలుసా? ఎందుకంటే ఈ సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాతనే, వాళ్ళు జాతులు తెగలని తేడా లేదు, యేసుక్రీస్తు నామంలో సువార్త జరగాలి, యేసుక్రీస్తు సాక్ష్యము ప్రతి ఒక్కరూ వినాలి, యేసుక్రీస్తులో రక్షణ ఉందని ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే సువార్త అందుతుందో
అటు తర్వాతనే అంతము వచ్చును అని ఉంది. యేసుక్రీస్తును తొందరగా ఈ భూమి మీదకి రప్పించే బాధ్యత మనందరి మీద ఉన్నది. దేవుణ్ణి తొందరగా కలుసుకోవాలని నిరీక్షణ కలిగిన వారైతే ఈ కష్టాలు, ఇబ్బందులు, ఈ సమస్యలు ఇంకెంతకాలం చూడాలి, మా దేవుణ్ణి మేము కలుసుకోవాలి కదా అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే నాతో కూడా కలిసి ప్రార్థన చేయండి, నాతో కూడా ఏకీభవించండి. ఈరోజు నుంచే మీరు కూడా ఖచ్చితంగా ఈ సువార్తలో పాలిభాగస్తులుగా మారడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఇంకొక సన్నివేశం ఏం జరుగుతుందంటే, ఇక్కడ శిష్యులు ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేసి అతనితో ఇట్లా అన్నారు, ఇదిగో నీ దాసులమైన మా మధ్య 10 మంది బలము గలవారు ఉన్నారు, మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము అంటున్నారు. అంటే ఎలీషాకి తెలుసు ఏలియాను డైరెక్ట్గా దేవుడు కొనిపోయారు ఆయన, ఎందుకంటే ఆయన కళ్ళు చూడగలిగినంత దూరం కూడా చూస్తూనే ఉన్నారు. అది ఆ రథం ఎక్కడ కూలిపోలేదు, ఆ రథం ఎక్కడ కూడా పడిపోలేదు. ఈయన దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఏలియా స్ట్రైట్గా నేరుగా కనుమరుగైపోయే వరకు కూడా చూస్తూనే ఉన్నారు. తన కళ్ళల్లో ఎంతో నిరాసక్తి, అయ్యో ఇశ్రాయేలుకు ఇంకా ఇంతకాలం ఇశ్రాయేలును కాపాడుతూ ఆ విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తూ భక్తుల నిమిత్తమై కార్యాలు చేస్తూ వాళ్ళని దారి మళ్ళిస్తూ సరైన దారిలోకి తీసుకొచ్చిన, చెడు మార్గంలో ఉన్న వాళ్ళని మళ్ళిస్తూ మళ్ళీ సరైన దారిలోకి తీసుకొచ్చిన నా గురువు గారు వెళ్ళిపోతున్నారు కదా అనే ఒక ఆలోచనతోనే అలాగే చూస్తూ ఆయన పూర్తిగా కనుమరుగైపోయే వరకు కూడా అక్కడే నిలబడి చూసిన వ్యక్తి. కానీ మిగిలిన 50 మందికి బలం ఉంది, కానీ వాళ్ళ విశ్వాసం ఏంటి అని అంటే సుడిగాలిలో కొద్దిగా దూరం ఎగిరి మళ్ళీ పడిపోయాడేమో అనేది వాళ్ళ ఆలోచన. అంటే నిజంగా దేవుణ్ణి వెంబడిస్తున్న వారు ఆలోచన ఒక విధంగా ఉంది, బలముతోటి సొంత ఆలోచనలతోటి తెలివితోటి పనిచేయాలనుకుంటున్న వారి ఆలోచన ఒకలాగా ఉంది. వాళ్ళ గురువు గారు ఎక్కడైనా పడిపోయారో వాళ్ళని వెతుకుదాము, ఆయన వెతికి పట్టుకొని వద్దాము అని చెప్పని అనుకుంటున్నారే కానీ ఆయన నిజంగా పరలోకానికి ఎక్కిపోయాడు అనేది వీళ్ళు నమ్మలేకపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, సహోదరి, మన విశ్వాసము ఏ విధంగా ఉంది? మన విశ్వాసము దేవుని వైపు పెడుతున్నామా, లేకపోతే లోక సంబంధమైన ఆలోచనలతోటే మనం ఇంకా క్రిందే వెతుకుదాం అనుకుంటున్నామా? ఎలీషా అయితే పైన వెతికాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. వీళ్ళు కింద వెతికారు కానీ వీళ్ళకి ఏమీ దొరకలేదు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఒకసారి మనం ప్రశ్నించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. సర్వసృష్టికర్తవగు మా దేవా, మీకు వందనాలు. ఎలీషా మాదిరిగా పైనున్న వాటిని వెదికే స్థితిని మాకు అనుగ్రహించండి. మంచి విశ్వాసులుగా మేము ఉంటూ పరిశుద్ధాత్మ వరములు మేము పొందుకునే ఉన్నతమైన జీవితం మాకు ప్రసాదించమని, ఏమైనా తప్పులు, దోషము మాలో ఉంటే నేను ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు మాలో ఉంటే తొలగించమని, సేవకురాండ్రకు సహకరించే మనసును మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.